హైదరాబాద్ నుండి ఇండిగో విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డికి విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ, నిన్న విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్తో మనకు సంబంధం లేదు, మరికొన్ని గంటల్లో ప్రజా తీర్పు వెలువడుతుంది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనా పథకాలే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తాయని అన్నారు. ఎలక్షన్ కమిషన్ను అడ్డం పెట్టుకుని కూటమి తుఫాన్, సునామీలను సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డికి మెండుగా ఉన్నాయి అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే, ఇది తథ్యం. అనంతరం విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన నగరంలోని తన నివాసానికి బయలుదేరిన వైవి సుబ్బారెడ్డి దేశవ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం వాటిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మన రాష్ట్రంలో పరిస్థితులు వేరు, మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరు వేరు. మనకి ప్రజలపై అపారమైన నమ్మకం. ప్రజలు ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. తప్పకుండా ఆ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా మనకు సంబంధం లేదు. అనదర్ 36 అవర్స్ మనం వెయిట్ చేస్తే యాక్చువల్ పోల్ రిజల్టే వస్తుంది. తప్పకుండా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తారని, మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి కార్యక్రమాలు, మేళ్ల వల్ల మళ్ళా మేము అధికారం వచ్చే విధంగా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము భావిస్తున్నాం. సార్, సర్వేస్ని బేస్ చేసుకునే కూటమి నేతలు చెప్తున్నారు, తుఫానుకు మించి సునామీ విజయం మాదే అంటున్నారు. ఏ తుఫాను, ఏ సునామీ లేదమ్మా. ప్రజలు చాలా కూల్గా ఓట్లేసిన పరిస్థితులు మన రాష్ట్రంలో గమనించాం. పోలింగ్ తర్వాతే ఇక్కడ తుఫాన్లు, సునామీలు ఇచ్చే కార్యక్రమం కూటమి వాళ్ళు చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ఇంకా రేపు పోలింగ్ ప్రక్రియకు కూడా వాళ్ళు ఆటంకాలు క్రియేట్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే కార్యక్రమం ఉంటుందని మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా కౌంటింగ్ ప్రక్రియలో అందరూ కూడా పాల్గొని చివరి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం డిక్లేర్ చేసేంత వరకు కూడా పోలింగ్ కౌంట్ నుంచి ఎవ్వరు రావద్దు. గెలుపెవరితో అనేది ప్రజలు నిర్ణయిస్తారు. కౌంటింగ్ ప్రక్రియలో కూడా పాల్గొనాలి. తప్పకుండా ప్రజల ఆశీస్సులతో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుందని చెప్పి, దేవుడు ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ముఖ్యంగా మీరు అడిగిన ఎగ్జిట్ పోల్స్ అనేవి దేశవ్యాప్తంగా కూడా ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయనేది మీరు ఒకసారి గమనించండి. ఎందుకంటే దేశవ్యాప్తంగా జరిగింది పార్లమెంట్ ఎన్నికలు. ఒక్క 2 రాష్ట్రాల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగాయంటే సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ తప్పిస్తే పెద్ద రాష్ట్రాల్లో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్. పోల్స్ మీద ప్రత్యేకంగా ఎగ్జిట్ పోల్స్ నిన్న రిలీజ్ చేసే ఎగ్జిట్ పోల్స్ ఎవరు కూడా కండక్ట్ చేయరు, ఎక్సెప్ట్ మన లోకల్ ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు. లోకల్గా ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేసిన వాళ్ళు ఇట్లాంటి రిజల్ట్ ఇచ్చారో మీరు చూశారు. దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోరు ఎవరిని ప్రభావితం చేసే విధంగా నేషనల్ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయనేది పూర్తిగా అర్థం చేసుకోరు. అందువల్ల ఇవన్నీ పట్టుకోవాల్సిన పని లేదు. తప్పకుండా అదే 36 గంటల్లో ప్రజల తీర్పు మనకు తెలియబోతుంది. తప్పకుండా అందరం వేచి చూద్దాం. కౌంటింగ్ ప్రక్రియలో అందరం కూడా పాల్గొంటాం.